నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రభుత్వం లేఖ రాసిన గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై వేడిన సందిగ్ధత. రిజర్వేషన్ రోస్టర్ సమస్య పరిష్కరించాకే నిర్వహించాలన్న సీఎం. మిర్చి ధరల పతనంపై చంద్రబాబు ప్రత్యేక సమావేశం. రైతులు ఎగుమతిదారులతో సచివాలయంలో చర్చలు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకెళ్లాలని వైసీపీ నిర్ణయం. మంగళవారం నుంచి హాజరుపై ఇంకా రాని స్పష్టత. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు. రింగులు కింద పడటంతో పైకప్పు కూలి ప్రమాదం. గంజాయి సాగు నియంత్రణలోకి వచ్చిందన్న డీజీపీ. గుంటూరులో 3737 కిలోల దహనం. మహాకుంభలో ఇప్పటి వరకు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు. మహాశివరాత్రికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు యోగి ప్రకటన. ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్. కాల్పుల విరమణ ముగిసేలోపు మరో 4 విముక్తి కల్పిస్తామని వెల్లడి. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఆందోళన దృష్ట్యా పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ రాసే గంటలు గడుస్తున్నా ఏపీపీఎస్సీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహిస్తే నష్టపోతామంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కొందరు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మార్చి 11న హైకోర్టులో విచారణ జరగనుండగా అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే దీనిపై ఏపీపీఎస్సీ ఇంకా స్పందించకపోవడం పట్ల అభ్యర్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శని ఆదివారాల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 175 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రోస్టర్ విధానంపై అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని న్యాయ అంశాలు, పరీక్ష వాయిదా సాధ్యాసాధ్యాలు పరిశీలించామన్నారు. మార్చి 11న హైకోర్టులో విచారణ ఉన్నందున అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయమని ఏపీపీఎస్సీకి లేఖ రాశామన్నారు. రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నదే ప్రభుత్వ అభిమతమని సీఎం తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు తదితర అంశాలపై ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 పరీక్షపై గందరగోళాన్ని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సహేతుక కారణం లేకుండా 60 రోజులు అసెంబ్లీకి డుమ్మా కొడితే శాసన సభ్యత్వం రద్దవుతుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు హెచ్చరించిన వేళ వైసీపీ అధ్యక్షుడు జగన్ మనసు మార్చుకున్నట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని జగన్ నిర్ణయించారు. ఈ నెల 24న బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అయితే ఆ తర్వాత నుంచి అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే విషయంలో జగన్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. పరిస్థితులను బట్టి జగన్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాష్ట్రంలో మిర్చి ధరల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుత మిర్చి ధరల పరిస్థితిపై రైతులు, ఎగుమతిదారులతో సచివాలయంలో చర్చించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మిర్చి ఎగుమతులు పెంచడం వల్ల రైతులకు మద్దతు ధర అందుతుందని భావిస్తున్న అధికారులు ఆ దిశగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ధాన్యం రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లా సంఘంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదన్న మంత్రి, కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ డబ్బును అన్నదాతల ఖాతాలో జమ చేసిందన్నారు. మిల్లర్లు తేమ శాతం పేరుతో ధాన్యం బస్తాకు 5 కిలోలు దాటి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి బకాయిలు ఉన్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ పరిస్థితిలో
1674 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో నెల రోజుల్లోనే బకాయిలు మేము చెల్లించాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 32 కోట్ల రూపాయలు రైతులు ఖాతాలు ఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈ రోజు చెప్తే మీకు. రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 19,720 రూపాయలకి మొదటి క్వాలిటీ కామన్ క్వాలిటీ వెరైటీ ఏదైతే ఉందో అది 19,550 రూపాయలకి ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. మిల్లర్లకు కూడా గతంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 361 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది మిల్లర్లకి. భూ ఆక్రమణల అభియోగాలపై విచారణకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డుమ్మా కొట్టారు. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసులను ఎమ్మెల్యే బేఖాతరు చేశారు. ఎవరు నోటీసులు ఇచ్చినా విచారణకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన ఎస్టేట్లో ప్రభుత్వ భూములుంటే స్వాధీనం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో ఆకేపాడు, మందపల్లి రెవెన్యూ గ్రామాల్లో అమర్నాథ్ రెడ్డి 100 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఎస్సీ ఎస్టీల పేరిట రాయించి ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు బదలాయించుకున్నారని సుబ్బ నరసయ్య అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆకేపాటి ఎస్టేట్ వైపు ఎవరిని అనుమతించడం లేదు. బెంగళూరు ఆస్తులు కాదు, హైదరాబాద్ ఆస్తులు కాదు, కొండ గుట్ట ఏమైనా తీసుకోండి సార్, నేను సిద్ధంగా ఉన్నాను. నేను విచారణకి ఏం బాగున్నాను ఉంటే తీసుకోమని చెప్పిన. నేనే విచారణ దేనికైనా సిద్ధం తీసుకోండి అంతే. నేను విచారణ పోయి ఆయన్ని చేసేది ఉండదు. దళితుల పేరు మీద భూములు రాయించుకున్నారనేది ఆ దళితులు మా ఊరోడు ఉన్నది చెప్తే పర్వాలే. ఎవరో చెప్తే విజయవాడలో చెప్తే అట్లుతుంది. మా ఊరిలో ఉన్న అయితే నేనే ఇచ్చానని చెప్తానా? కలెక్టర్ నుంచి మీకు నాకేం రాలి. ఏమన్నా వచ్చినా వాళ్ళు తీసుకోమని చెప్పిన. నోటీస్ ఎందుకు నాకు మళ్ళీ నేను వద్దంటే కదా, ఏమున్నా అన్ని తీసుకోమని చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో పైకప్పు కూలి 2 గాయపడ్డారు. మరో 8 మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం సహకారం కోరింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో 2 కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉదయం షిఫ్టులో సొరంగంలో పనుల కోసం 50 మంది లోపలికి వెళ్లారు. ఒక్కొక్కరిగా 42 మంది సొరంగం నుంచి కార్మికులు బయటకొచ్చారు. మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. కూలీలు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, యూపీ వాసులుగా గుర్తించారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే పనులు పునఃప్రారంభమయ్యాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పని మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమీ అక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు. పని మొదలు పెట్టినాక కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టినాయి. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారు. అంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్, అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది. బోరింగ్ మిషన్ మీదున్న వాళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. లోపల ఉన్న 8 మంది పరిస్థితి ఇప్పటి వరకు తెలియదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి. 14 కిలోమీటర్ లోపల కాబట్టి there will be some challenges. We are getting the best tunnel experts in the country to oversee the rescue efforts. భారత సైన్యాన్ని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేశాం.
సొరంగ ప్రమాదాల్లో దేశంలో కీలకమైన నిపుణుల సహకారంతో బాధితులను రక్షించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కృష్ణా జిల్లా పరిధిలో పోలీసులు సీజ్ చేసిన గంజాయిని గుంటూరు సమీపంలోని జిందాల్ పవర్ ప్లాంట్లో కాల్చేశారు. 1,87,00,000 రూపాయల విలువైన 3,737 కేజీల గంజాయిని డీజీపీ సమక్షంలో బర్నర్లో వేసి బూడిద చేశారు. ఏపీలో ఇప్పుడు గంజాయి సాగు లేదన్న డీజీపీ ఒడిశా నుంచే మనకు ఎక్కువగా రవాణా అవుతోందని వివరించారు. గంజాయి రవాణా ముఠాల్ని పట్టుకుని వాళ్ల ఆస్తులు సీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈగల్ విభాగం ద్వారా అంతరాష్ట్ర గంజాయి రవాణా ముఠాలపై నిఘా పెట్టామని వివరించారు. ఈ ప్లాంట్కి వచ్చి ఈ గాంజా డిస్ట్రక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాము. గవర్నమెంట్ ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ డ్రగ్స్ గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి, అంటే మన ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము. సో దానికి ఎట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము. మన స్టేట్లో వచ్చి ఇంతకుముందు బాగా అది స్ప్రెడ్ అయింది. మన ఈ ఎఫర్ట్స్ పెట్టిన వల్ల ఇక్కడ గ్రోత్ అవడం లేదు, బట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం జరుగుతుంది. అట్లాగే ఇంతవరకు మనం దాదాపు ఒక 1,00,000 కేజీ వరకు గాంజా పట్టుకున్నాము. ఇప్పుడు వరకు మనకు దాదాపు ఒక 70,000 వరకు మన డిస్ట్రక్షన్స్ కూడా చేశాము. ఎవరు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరు ఈ ట్రేడింగ్ చేస్తున్నారు, వాళ్ళకి మనకి ఎన్డీపీఎస్లో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు. సో ఆల్రెడీ అది మనం స్టార్ట్ చేసాము. గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. సో మీ అందరికీ వార్నింగ్ కూడా ఇస్తున్నాము. ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఈ డ్రగ్స్ నుంచి, ఈ గాంజా నుంచి మీరు దూరంగా ఉండండి. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం అనివార్యమైంది. టెండర్లు పిలిచినా ఖరారు చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వడం ఆలస్యానికి కారణమైంది. ఇప్పటి వరకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ 62 పనులకు టెండర్లు పిలిచింది. సుమారు 40,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరో 11 పనులకు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎన్ఐడి విద్యా సంస్థకు మంచి భవిష్యత్తు ఉందని నేషనల్ డిజైన్స్ బిజినెస్ ఇంక్యుబేషన్ చైర్మన్ డార్లీ కోషి చెప్పారు. అమరావతి ఎన్ఐడి 2వ స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 259 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అహ్మదాబాద్లోని ఎన్ఐడి అభివృద్ధికి 25 ఏళ్లు పట్టిందని, అమరావతిలో మాత్రం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి చెందుతోందని డాక్టర్ కోషి సంతోషం వ్యక్తం చేశారు. డిజైనింగ్ రంగంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు వెలుగు కార్యాలయంలో 2 కమ్యూనిటీ కోఆర్డినేటర్లు బాధ్యతను మరిచి పరస్పర దాడులు చేసుకున్నారు. అది ప్రభుత్వ కార్యాలయం అనే స్పృహ కూడా లేకుండా తోటపల్లి గూడూరు సీసీ, సౌతాములూరు సీసీ తిట్టుకున్నారు. కార్యాలయంలోని వస్తువులు విసురుకున్నారు. సహచర ఉద్యోగులంతా వారిని ఆపే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత వివాదాలే ఘర్షణకు కారణమని భావిస్తున్నారు. 2 సీసీలు పరస్పరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొట్టదండి ఎంతమంది వీడియో పెడుతున్నావు?
ప్రకాశం జిల్లా పామూరు మండలం వెగ్గంపల్లిలో రాత్రి 6 బయట నిద్రించిన ఓ మహిళ తెల్లారేసరికి కాలి బూడిదైంది. ఎస్సీ కాలనీకి చెందిన 53 ఏళ్ల ప్రేమమ్మ శుక్రవారం రాత్రి 6 బయట మంచంపై నిద్రించింది. ఉదయం చూసేసరికి కాలి బూడిదై కనిపించిందంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హత్య లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కక్షపూరితంగా ఎవరైనా ఘాతుకానికి ఒడిగట్టారనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ప్రేమమ్మ నిద్రించిన మంచం పక్కనే ఉన్న వంట సామగ్రి కూడా కాలిపోయింది. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెంలో జామాయిల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం వైపు వెళ్తూ కొమ్ముగూడెం కోడలిలో ట్రాక్టర్ను డ్రైవర్ వేగంగా మలుపు తిప్పాడు. ట్రక్కు అదుపు తప్పి పడిపోయింది. అందులోని జామాయిల్ కర్రలు చెల్లాచెదురుగా పడ్డాయి. అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగకపోయినా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మూలం మలుపులోని ఓ దుకాణం సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. జామాయిల్ కర్రల లోడు కింద పదుల సంఖ్యలో పెద్ద దొంగలు ఉండడంతో కలప అక్రమ రవాణా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి 2వ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధాని మోదీ పదవిలో ఉన్నంతకాలం లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శక్తికాంత దాస్ బాధ్యతల్లో కొనసాగుతారని వెల్లడించింది. 1980 బ్యాచ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్ 2018 డిసెంబర్ నుంచి 6 ఏళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. అంతకుముందు రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల విభాగాల్లో కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా G20 షెర్పాగా ఆయన వ్యవహరించారు. 4 దశాబ్దాలకు పైగా పాలనాపరంగా పలు విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న శక్తికాంత దాస్ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోనూ కీలక పాత్ర పోషించారు. ఎయిర్ ఇండియాపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సమయంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమే అవుతుందన్నారు. ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత సేవలు మెరుగుపడతాయని ఆశించారని, అది తన భ్రమే అని అర్థమైందని అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేసి అసౌకర్యమైన సీట్లు కేటాయించడం మోసం చేసినట్లు కాదా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. భవిష్యత్తులో అయినా ఎయిర్ ఇండియా ప్రయాణికులను ఇటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకుంటుందా, లేదంటే వారి అవసరాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటుందా అని నిలదీశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్లో చేసిన పోస్టుపై స్పందించిన ఎయిర్ ఇండియా కేంద్ర మంత్రికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా భావిస్తున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 60 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే చివరి ముఖ్యమైన స్నానాన్ని పురస్కరించుకుని యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13న ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక క్రతువులో 40 నుంచి 45 కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. మహాకుంభమేళా ముగియడానికి ఇంకా 4 రోజుల సమయం ఉండగా ఇప్పటికే 60 కోట్ల మంది పుణ్య స్నానాలు చేయటం విశేషం. పాకిస్తాన్ జైలు నుంచి 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. వారి శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి బయటకొచ్చారు. వాఘా సరిహద్దు ద్వారా పాక్ అధికారులు జాలలను ఇవాళ భారత్కు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు ఈదీ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది. మత్స్యకారులు కరాచీ నుంచి లాహోర్కు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి వారు భారత్కు రానున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక మన అధికారులు వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. పొరపాటున అంతర్జాతీయ జలాల సరిహద్దులు దాటుతున్న వారిపై దయతో వ్యవహరించాలని ఈదీ ఫౌండేషన్ చైర్మన్ ఫైజల్ ఇరు దేశాలను అభ్యర్థించారు. మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం వల్ల ఇరువైపులా అరెస్టులు జరుగుతున్నాయన్నారు. తాత్కాలికంగా నిర్మించిన షెడ్లో విశ్రాంతి తీసుకుంటున్న కార్మికులపై ట్రక్కు డ్రైవర్ ఇసుకను అన్లోడ్ చేయడంతో 5 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని జల్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో కార్మికులున్న విషయం ట్రక్కు డ్రైవర్కు తెలియకపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి ఓ బాలిక మహిళను రక్షించినట్లు వెల్లడించారు. మృతుల్లో ఓ మైనర్ ఉన్నాడని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వంతెన నిర్మాణం జరుగుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇసుక బరువుకు షెడ్ కూలిపోయిందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని వెల్లడించారు. ఇజ్రాయెల్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో 6 బందీలను హమాస్ విడుదల చేసింది. తొలుత 2 బందీలను, ఆ తర్వాత మరో 3 ఆ తర్వాత 1 హమాస్ విడిచిపెట్టింది. వీరు రెడ్ క్రాస్ అంబులెన్సుల్లో రఫా నుంచి టెల్ అవీవ్కు చేరుకున్నారు. బందీలను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. త్వరలోనే భారత్తో పాటు చైనాపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ 2 దేశాలు అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయా దేశాలు ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని, అదే స్థాయిలో తాము కూడా పన్నులు వేయనున్నట్లు ట్రంప్ తేల్చి చెప్పారు. ఏ కంపెనీ కానీ దేశం కానీ సుంకాల విషయంలో పారదర్శకంగా ఉండాలని అమెరికా కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో తామెప్పుడూ అలా చేయలేదని, కానీ ఇప్పుడు అందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ చెప్పారు. గత వారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కూడా ట్రంప్ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా దిగుమతులపై భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని, వ్యాపారం చేయడానికి కష్టమైన ప్రదేశమన్నారు.